రేవంత్ రెడ్డి ఒక అంటే ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంచి చేసినప్పుడు మంచి మాట్లాడుకోవాలి, చెడు చేసినప్పుడు చెడే మాట్లాడుకోవాలి. చెడుకు సంబంధించి మాట్లాడుకున్నాం హైడ్రా విషయంలో, అట్లాగే మంచి చేసినప్పుడు నా డ్రగ్స్కి సంబంధించి రేవంత్ రెడ్డి పిలుపు చాలా మంచి ఆలోచన. తల్లిదండ్రులకు పిలుపు కానీ, విద్యా సంస్థలకు పిలుపు కానీ. అట్లాగే ఇప్పుడు మరొక మంచి ఆలోచన చేస్తున్నారు. ఈ మతపరమైనటువంటి కార్యక్రమాల్లో డీజేల వాడకం విపరీతంగా ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే డీజేలప్పుడు ఆ ఏరియా రోడ్లు కూడా కంపించిపోయినట్టు ఉంటాయి. ప్లస్ ఎవరన్నా హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి గుండెలు పట్టేసేటంత ఇదిగా ఉంటుంది. అకస్మాత్తుగా వచ్చి జుమ్ 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 అంటూ కొడతా ఉంటుంటే అదొక గందరగోళంగా అయిపోతుంటుంది. అయితే ఈనాటి యువతరం కనుక ఆ డీజే లేకపోతే రారు. అన్ని మతాల్లోనూ అదే సమస్య ఉంది. కాబట్టి డీజే మస్ట్ అయిపోయింది. ఇదివరకు ఒక దేవాలయాలకు సంబంధించినటువంటి కార్యక్రమం అంటే సన్నాయి మేళాలు లేకపోతే కనుక దేవుడి పాటలు ఉండే. ఇప్పుడు దేవుడి పాటల్లో కూడా ఈ మ్యూజిక్తో డీజేల తరహాలోకి పెట్టుకొస్తున్నటువంటి రోజు. అన్ని మతాలలోకి సంబంధించినటువంటి దాంట్లో డీజే అనేది మస్ట్ అయిపోతున్నటువంటి రోజు. ఇలాంటి సందర్భంలో డీజేలకు సంబంధించి వద్దని మత పెద్దలందరితో కూర్చోబెట్టి ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలనుకోవడం ప్రభుత్వంగా చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకుంది. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా ఒక ఆర్డర్లు వేసేసారంటే మతపరంగా అందరూ మా మతాన్ని అవమానించారని గొడవలకు దిగుతారు. అలా కాకుండా ఏం చేయమంటారో చెప్పండి అని చెప్పి అన్ని మతాల వాళ్ళని కూర్చోబెట్టి మత పెద్దల్ని అడగాలనుకోవడం చాలా మంచి ఆలోచన. అదే సందర్భంలో ఇప్పుడున్నటువంటి మత పెద్దలకు సమస్య ఏంటంటే మతం పట్ల ఈ తరపు యువతని ఆకర్షిస్తున్నది డీజే లాంటివే కాబట్టి అట్లాంటి వాటిని పక్కన పెడితే యువతరం రాకపోతే ఎట్లా అనేటటువంటి భయం ఉంటుంది. కాబట్టి దీనికి ఎమికబుల్ సొల్యూషన్ ఏం చెప్తారో చూడాలి. బట్ ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ని అభినందించాలి.